1979లో సెకండ్ బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలిచిన డ్రైవర్ రాముడు మూవీకి పోటీగా వచ్చిన సినిమాలు వాటిలో ఏవి బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా డ్రైవర్ రాముడు సినిమా గురించి చెప్పాలంటే కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీలో ఎన్టీఆర్, జయసుధ, శ్రీధర్ ప్రముఖ పాత్రలు అయితే పోషించారు. కళ్ళు లేని తన చెల్లెలే ప్రాణంగా బ్రతికే ఓ అన్నగా ఎన్టీఆర్, అతన్ని అపార్థం చేసుకుని శిక్షించే పోలీస్ ఆఫీసర్గా శ్రీధర్, ఎన్టీఆర్లో చిలిపితనం, మంచితనం నచ్చి ప్రేమించే అమ్మాయిగా జయసుధ, విలన్గా రావు గోపాలరావు, ఇలా అతిరథ మహారథులందరిచే నిండిన ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సాధించిందంటే కథ, అందులో ఉండే ఎమోషన్సే ప్రధాన కారణం అని చెప్పాలి. అలా ఎన్టీఆర్ 1979 ఫిబ్రవరి 2న రిలీజ్ అయిన ఈ డ్రైవర్ రాముడు 24 కేంద్రాల్లో 50 రోజులు, 14 కేంద్రాల్లో 100 రోజులు ఆడి 2 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ జరుపుకుంది. టోటల్గా 1.5 కోట్లు కలెక్ట్ చేసి వేటగాడు తర్వాత ఆ ఏడాది సెకండ్ బిగ్గెస్ట్ గ్రాసర్గా రికార్డు సృష్టించింది. అలాంటి ఈ బ్లాక్ బస్టర్ మూవీకి ఇక పోటీగా వచ్చిన సినిమాల గురించి చెప్పుకుంటే దీనికి వారం రోజుల ముందుగా జనవరి 26న వచ్చింది ఇద్దరు అసాధ్యులే. సూపర్ స్టార్ కృష్ణ, రజనీకాంత్లో నటించిన ఈ మూవీకి దర్శకులు కేఎస్ఆర్ దాస్ గారు చక్కటి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా మొదలై మాస్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ మూవీలో కృష్ణ గారి యాక్టింగ్ అయితే మైండ్ బ్లోయింగ్. ఇది బాక్స్ ఆఫీస్ వద్ద కొంతమేర బాగానే ఆకట్టుకునే యావరేజ్గా నిలిచింది. దీనిలో సాంగ్స్ విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇక వీటి తర్వాత డ్రైవర్ రాముడు రిలీజ్ అయిన 2 వారాలకి అనగా ఫిబ్రవరి 16న వచ్చింది రావణుడే రాముడైతే. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన ఈ మూవీలో టైటిల్కి తగ్గట్లు 2 విభిన్నమైన షేడ్స్లో ఏఎన్ఆర్ నటన చక్కగానే ఉంటుంది. దాసరి నారాయణరావు గారు లో బడ్జెట్లో డిఫరెంట్ కథను అందించాలని చేసిన ప్రయత్నం అయితే ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేదు. ఇది బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచిపోయింది. అయితే సినిమాల పాటలు మాత్రం మంచి ఆదరణ పొందాయి. అందులో రవివర్మకే అందని ఒకే ఒక అందాని ఓ పాట అయితే ఎవర్ గ్రీన్ హిట్. మరి ఇదండి వీడియో. ఎన్టీఆర్ డ్రైవర్ రాముడు నెంబర్ 1 పొజిషన్లో ఉండగా ఆ తర్వాతి స్థానంలో ఇద్దరు అసాధ్యులే సినిమాతో కృష్ణ, రజనీకాంత్లు నిలిచారు.